ఇజ్రాయెల్ యొక్క విస్తరణవాదం, అమెరికా యొక్క యుద్ధోన్మాదం ఈ రెండు కలగలిసి ఏకపక్షంగా ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి దాడులు చేస్తున్నాయి. వాళ్ళ దేశ అధ్యక్షుడు లేదా సుప్రీం లీడర్ గా చెప్పబడుతున్నటువంటి ఖామ్నేయిని చంపడం, అట్లాగే విపరీతంగా బాంబులు వేసి ఆ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా గమనించాల్సింది ఏమిటంటే, ఇన్నాళ్లు ఆంక్షల్లో ఉన్నటువంటి ఇరాన్ యొక్క ప్రతిఘటన మాత్రం నిజంగా చాలా గొప్ప విషయం. తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉంది. అమెరికా స్థావరాలన్నింటినీ గల్ఫ్ దేశాల్లో ధ్వంసం చేసింది. చాలా పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు కూడా చనిపోయినారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అట్లాగే ఇరాన్ లో కూడా విధ్వంసం చాలా పెద్ద మోతాదులో జరుగుతుంది. ప్రజలు ఏ తప్పు చేయకపోయినా ప్రజలు శిక్షింపబడుతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి యుద్ధం తక్షణం ఆగాల. ప్రపంచంలో ఏ యుద్ధమైనా మానవ జాతికి వ్యతిరేకమైంది. అయితే అమెరికా ఇజ్రాయిల్ ఆగాలనుకుంటే యుద్ధం ఆగుతుంది తప్ప ఇరాన్ ప్రారంభించలే. ఇరాన్ చేతిలో లేదు. కాబట్టి యుద్ధం ఆగాలంటే అమెరికా ఇజ్రాయెల్ అనుకోవాలి. అమెరికా సాధారణ అనుకోదు. ఎందుకంటే అమెరికా దగ్గర అపారమైనటువంటి ఆయుధ సంపద ఉన్నది. అంతేకాకుండా ప్రపంచాన్ని కూలగొట్టిన డబ్బు కూడా ఉంది వాళ్ళ దగ్గర. అందుకోసమే ప్రపంచ దేశాలు చైనా, రష్యా ఇప్పటికే చెప్తూ ఉన్నాయి ఆపాలని. ఐరోపా యూనియన్ కూడా ముందుకు కదలాలి. ప్రధానంగా భారతదేశం లాంటి దేశం, ఈ దురదృష్టం ఏమంటే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉండడం అనేటువంటిది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. లేకుంటే అలీనోద్యమానికి నాయకత్వం వహించిన దేశం మంది, యుద్ధాలకు వ్యతిరేకంగా నిలబడిన దేశం. అట్లాంటి ఇండియా సైలెంట్ గా ఇజ్రాయెల్ సపోర్ట్ చేసేటువంటి స్థితి ఉండడంతో యుద్ధంలో జోక్యం అనేది లేకుండా పోయింది. ఏమైనప్పటికీ అమెరికా ప్రజలైనా కదలాలి. ఇప్పటికే 60% ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున అమెరికా ప్రజల ఒత్తిడి ద్వారానే యుద్ధం ఆగుతుంది. యుద్ధం ఆగడం, ప్రపంచ శాంతి ఏర్పడడం అనేటువంటిది ప్రపంచ మానవ జాతి కోరుకుంటుంది. ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగాయి. మనకు డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరగబోతున్నాయి. ఈ అన్ని పరిణామాలు తీసుకున్నప్పుడు తమకు సంబంధం లేకుండా ప్రపంచ ప్రజానీకం అంతా యుద్ధానికి డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమెరికా యొక్క బాధ్యతారహితమైన వైఖరి వల్ల. అందుకోసమే అమెరికా మీద ఒత్తిడి తీసుకొని రావాలా. నరేంద్ర మోడీ ఇప్పటికైనా మౌనం విడనాడి భారతదేశం తరఫున గలమెత్తాలని భారత ప్రజలు కోరుకుంటున్నారు.